ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జ్యోతిషాస్త్రపరంగా కూడా మనం రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని యోగాల గురించి విశేషంగా మాట్లాడుకుంటాం. అందులో మనకేంటంటే ఒక 5 అద్భుతమైన యోగాలు మాట్లాడతాం. అందులో ఒకటి ఏంటంటే గజకేసరి యోగము, రెండవది గురుమంగళ యోగము, మూడవది చంద్రమంగళ యోగము, ఆ తర్వాత చూస్తే బుధాదిత్య యోగము, ఇలా మనం చూసుకుపోతున్న శశిమహాపురుష యోగము, భద్రయోగము, యోగాలని కనబడుతుంటాయి. ముఖ్యంగా ఒక మనిషి జీవన విధానంలో డబ్బు సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ని. ఆ మోక్షం మనకు తెలియదు కానీ ఉన్నంతకాలం బాగా ఎంజాయ్ చేయాలనుకోవడానికి అధిక ధనాన్ని ఉంటే ఎంజాయ్ చేస్తామని ఈ కలియుగంలో అనుకుంటారు. దానికి కావాల్సింది అంటే ఉద్యోగరీత్యా డబ్బు సంపాదించాలి, లేదా వ్యాపారం చేసి సంపాదించాలి. సో ఇక్కడ వ్యాపారం ఉద్యోగమా అనే విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగం ఉంటే రాజ్యస్థానం బాగుంటే ఉద్యోగం బాగుంటుంది, అంటే లగ్నాదు పదవభావం బాగుంటే ఉద్యోగం ఎస్టాబ్లిష్మెంట్ బాగుంటుంది. అలాగే వ్యక్తి యొక్క జాతకంలో లగ్న ప్రకారం కూడా ఒకసారి బుధాదిత్య యోగంగా ఉంటే వ్యాపారం కూడా బాగుంటుంది. సో ఇక్కడ వ్యాపారం చేసి ఎలా నిలబెట్టుకుంటాం లైఫ్ని అనే విషయానికి ఉన్నప్పుడు బుధ ఆదిత్య యోగం అనేది బుధుడు రవి కలిస్తే ఒక యోగం. ఎప్పుడైనా ఏ యోగం రావాలన్నా 2 గ్రహాల కలయికతో జరుగుతుంది. సో ఇప్పుడు మన టాపిక్ బుధాదిత్య యోగం గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరూ అంటే భూమిని ప్రతి ఒక్కరూ ఏదో రకంగా ఆర్థిక బలాన్ని పెంచుకోవాలని అనుకుంటారు. దాన్ని ఏదైనా మార్గం ఎంచుకోవడానికి రెడీ అయిపోతారు. ఎందుకంటే డబ్బు లేనిది వ్యవహారం ఏది నడవదు కాబట్టి. ఫ్రీలాన్స్గా చేస్తారు, కొంతమంది కమిషనల్ బేసిస్లో కొన్ని వ్యాపారాలు చేస్తారు, కొన్ని ట్రేడింగ్ చేస్తూ వ్యాపారం చేస్తారు, కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, ఇంకో దగ్గర పని చేయలేక ఇష్టం లేక. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, కొందరు కూరగాయలు అమ్ముకొని బతికేస్తారు వ్యాపారం, కొందరేమో ఫాస్ట్ ఫుడ్ పెట్టుకుని బతికేస్తారు, కొంత హోటల్ ఇండస్ట్రీలో ఉంటారు, కొంత ఫార్మా ఇండస్ట్రీలో ఉంటారు వ్యాపారం, కొన్ని కార్పొరేట్ కంపెనీస్ ఓపెన్ చేస్తారు, కొందరు ఎంటర్ప్రైనర్స్ ఓపెన్ చేస్తుంటారు, అందులో లీడర్గా ఉంటుంటారు. సో రకరకాల వ్యాపారం, అన్నిటికీ ఏ వ్యాపారం చేయాలన్నా ఆ వ్యక్తి యొక్క జాతకంలో ఉన్న బలాన్ని బట్టి ఎటువంటి వ్యాపారం చేయగలుగుతారని చెప్పుకుంటాం. అలాగే ఆ బుధ ఆదిత్య యోగం ఏదైతే ఉందో బుధుడు కలియక అది ఉండే ప్రదేశాన్ని బట్టి కూడా ఎటువంటి భావంతో కూడిన వ్యాపారం చేస్తారని మనం చెప్పచ్చు. అలాగే ఈ బుధాదిత్య యోగం ఉన్నప్పుడు జీవితంలో ఎప్పుడైనా ఏదో సమయంలో వ్యాపారం అనే ఒక అంశం మీద ఆయన ప్రయాణం జరుగుతుంది అని స్పష్టంగా చెప్పగలుగుతాం. కానీ వ్యాపారం నిలబెట్టుకుంటాడా, మళ్ళా వ్యాపారంలో కంటిన్యూ అవుతాడా లేదా అని వాటికి ఉన్న బలము లగ్నం ప్రకారం కనబడుతుంటాం. అలా ఉన్నప్పుడు మనం 12 లగ్నాలు మనకు ఉన్నాయి కాబట్టి ఈ బుధాదిత్య యోగం అనేది ఎవరికి బాగా అద్భుతంగా పనిచేస్తుంది అనే అంశాన్ని మనం కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఒక వృషభ లగ్నానికి, ఒక మిథున లగ్నానికి, ఒక కన్యా లగ్నానికి, ఓ తులా లగ్నానికి, మకర కుంభ లగ్నానికి, ఈ 6 లగ్నాలకి ఈ బుధాదిత్య యోగం అనేది ఒక అద్భుత యోగంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ 6 లగ్నాలకి కూడా మనకి ఏంటంటే ఆ యోగం ఏదైతే ఉందో బుధాదిత్య యోగం అనేది అనుకూలమైన వాతావరణం ఇస్తుంది. ఒకవేళ ఈ లగ్నంలో పుట్టిన ఎవరికైనా బుధుడు రవి కలిసి వాళ్ళ జాతకంలో కనబడితే ఏదో ఒక సమయంలో వాళ్ళు వ్యాపారం అనేది ఆరంభిస్తారు. వ్యాపారం అనేది అనుకూలమైన వాతావరణం, వ్యాపారంలో జీవన విధానం కలుపుతారు అని చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ వద్దాం, వృషభ లగ్నానికి వద్దాం. వృషభ లగ్నానికి బుధాదిత్య యోగం ఎప్పుడైతే ఉంటుందో లగ్నాతో ద్వితీయ స్థానం కూడా తృతీయ స్థానంలో నుండి చతుర్థం నుండి పంచమంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా బుధ ఆదిత్య యోగం ఉంది కాబట్టి అది ఏ భావంలో ఉంటే ఆ భావానికి సంబంధించిన వ్యవహారంలో మనం వ్యాపారం చేస్తాం. సో పంచమ భావంలో ఉందనుకుందాం. మనకు వృషభానికి పంచమ భావం అంటే కన్యలో బుధాదిత్య యోగం ఉంది, బుధుడు రవి కలిసి ఉన్నాడు. బుధుడు అక్కడ ఉచ్చస్థానం కూడా ఉందనుకోండి. వ్యాపారం చేస్తాము, మనం వ్యాపారం చేస్తూ మన తదాంతం మన పిల్లలు కూడా ఆ వ్యాపారాన్ని కంట్రిబ్యూట్ చేస్తూ ముందుకెళ్ళేటట్టుగా ఉంటుంది వ్యాపారం. మన పిల్లల ద్వారా కూడా వ్యాపారం చేస్తాం. మన వంశపారంపర్యంగా కొన్ని తండ్రి దగ్గర మన దగ్గర మన పిల్లలకి ఇలా వెళ్తూ ఆ వ్యాపారాన్ని ఏదైనా ఆరంభిస్తే అంత రేంజ్లో అది వెళ్తుంది. ఖచ్చితంగా నష్టం జరిగినా ఖర్చుగా భావించి వ్యాపారాన్ని నిలదొక్కుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు అని మనం స్పష్టంగా చెప్పచ్చు. ఇప్పుడు పంచమ భావం అష్టైశ్వర్య భోగభాగ్యాలు చేస్తాము. అలాగే పంచమ భావము సంతానానికి సంబంధించింది. అంతేది ఏంటంటే సంతానం ద్వారా కూడా కొంత ఐశ్వర్యం మనకు ప్రాప్తి కలుగుతుందని కూడా మనం చెప్పచ్చు కరెక్ట్గా చేస్తే. అదర్ కండిషన్స్ ఆర్ అప్లైడ్. లైక్ అన్నట్టు 12 ఇంట్లో గ్రహాలు లేకుండా ఉండాలి, అలాగే 9 ఇంట్లో మంచి గ్రహం ఉండాలి, 10 ఇంట్లో అద్భుతమైన గ్రహం కలిసి ఉండాలి. ఇలా అదర్ ఆస్పెక్ట్స్ బట్టి ఈ వ్యాపారం 100కి 25 మార్కులు వేయాలా, 50 మార్కులు వేయాలా, 75 మార్కులు వేయాలా, 100కి 100 వేయాలా వృషభ లగ్నానికి అని మనం క్యాలిక్యులేట్ చేస్తుంటాం.
తర్వాత ఎటువంటి వ్యాపారాలు కూడా చేయాలి. ఇది మళ్ళీ మనకు సెకండరీ క్వశ్చన్ కింద వెళ్తుందన్నమాట. సో అలాగే వృషభ లగ్నం దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఖచ్చితంగా పంచమంలో కానీ ఈ యొక్క బుధుడు రవి ఉంటే ఈ విధంగా మనం ఒక వృషభ లగ్నానికి ఒక అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నట్టు. అదే వృషభ లగ్నానికి దశమక్షేత్రంలో అంటే కుంభంలో కానీ ఇదే బుధాదిత్య యోగం కూడా ఉంటే అసలు పుట్టుకతానే జన్మత మనకి ఇళ్లలో వ్యాపారాలలో చేసే ఇళ్లలో మనం పుట్టి ఉంటాం. కంటిన్యూసిటీ ఆఫ్ బిజినెస్ అలా కంటిన్యూ అవుతుంది. బిజినెస్ అల్టిమేట్ గోల్ లాగా మనం లైఫ్ అంతా లీడ్ చేస్తాం తప్ప ఇంకా వేరే అంశాన్ని మనం చూడము అని చాలా స్పష్టంగా. కొంతమంది ఉన్నారు చూడండి, మనకు ఫిల్మ్ యాక్టర్స్ తీసుకుంటే వాళ్ళ పిల్లలు మళ్ళీ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు చేయరు. ఫిలిం ఇండస్ట్రీ అనేది వాళ్ళ వ్యాపారం. వాళ్ళ పిల్లలు చదువుకున్నా చదువుకోకపోయినా యాక్టింగ్ వచ్చినా రాకపోయినా వాళ్ళకి ఎంతో కొంత వచ్చినా అందులోనే కూర్చోబెడతారు. కావాల్సిన 2 సినిమాలు తగలడినా పర్వాలేదు, 3వ సినిమా నువ్వు హీరో అవ్వాలి, నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి అని పెడతారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి 10 బుధాదిత్య యోగం ఒకటి వాళ్ళు అలా ఉంటారు. సో ఈ బుధాదిత్య యోగం ఉండడం ఒక యోగం. అలా ఉన్న వాళ్ళకి ఆర్థిక బలం పెరుగుతుంది. మళ్ళా కండిషన్స్ ఏంటంటే దశలు అంతర్దశల ప్రకారం యోగం లిఫ్ట్ అవుతుంది, ఒకసారి డౌన్ఫాల్ అవుతుంది, అల్టిమేట్లీ వ్యాపారంలోనే ఉంచుతుంది. ఇది ఒక అద్భుతమైన యోగం. అలాగే వృషభంతో పాటు మిథునం కూడా ఈ బుధాదిత్య యోగం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే లగ్నాధిపతి బుధుడు కాబట్టి, అలాగే తృతీయాధిపతి రవి కాబట్టి ఈ ఇద్దరు కలిసినప్పుడు డైనమిక్గా ముందుకెళ్ళడానికి అన్ని రకాల ఫలితాన్ని ఇవ్వడం ప్రయత్నం చేస్తుంది. ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ అనుకోండి, తర్వాత మైన్స్ స్టోన్స్ సంబంధించి ఏ వ్యాపారమైనా రకరకాల వ్యాపారాలకి అనుకూలంగా వాతావరణం చూపిస్తుంది. అంటే బుధాదిత్య యోగం అనేది వృషభానికి మిథునానికి ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఉంటే వాళ్ళ జాతకం ఉంటాయి. అలాగే కన్యాతుల కూడా మనకు ఈ బుధాదిత్య యోగం అనేది కంప్లీట్ ఒక పాజిటివ్ ఎనర్జీ కూడా ప్రయత్నం చేస్తుంది. ఎంత పాజిటివ్ చేస్తుందంటే మన 0 లెవెల్తో మొదలుపెట్టినా కూడా దాన్ని అట్లీస్ట్ మన జీవన విధానానికి సరిపడేంత ఆర్థిక బలమైన పెంచుతుంది, తక్కువలో తక్కువ. అదర్ కండిషన్ సప్లైస్ బేస్డ్ ఆన్ దట్ మన యొక్క రేంజ్ అనేది 100 కోట్ల, 50 కోట్ల, 150 కోట్ల, 2000 కోట్ల, ఇదంతా డిపెండ్స్ ఆన్ లగ్నాతో మిగిలిన భావాల మీద ఉన్న గ్రహాల బట్టి ఈ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది. బట్ ఒకటైతే ఏంటంటే ఉంది బుధాదిత్య యోగం ఉంటే వ్యాపారం అనే భాగంలోనే ఉంటుంది తప్ప ఉద్యోగం అనే వ్యవహారంలోకి మనం వెళ్ళము. నా సజెషన్ కూడా ఏంటంటే ఒకవేళ మిథున లగ్నం, కన్యా లగ్నం కానీ పుట్టి ఉంటే మీరు వ్యాపారం అనే దృష్టితో ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అందులో కూడా ఒక సక్సెస్ చూస్తారు. ఇట్స్ ఎ మైండెడ్ ఫ్రాంక్గా చెప్పాలి. అలాగే తులా లగ్నం బ్యాలెన్సింగ్గా ఉంటారు, సిస్టమేటిక్గా ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. తర్వాత వాళ్ళకి కానీ బుధాదిత్య యోగం ఉంటే 9 ఏంట్లు, ఒకవేళ 9 ఏళ్ళు అంటే మిథునంలో ఉంటే బుధుడు రవి కలిసి ఉంటే ఒక అదృష్టము, వ్యాపారం తండ్రి నుండి వచ్చే వ్యాపారం కలిసి వస్తుంది. తండ్రి ద్వారా వ్యాపారాన్ని కంటిన్యూ చేస్తారు. చదువే వ్యాపారంగా అని పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా రకరకాల వ్యాపారాలు కూడా ఆయన అన్నింటిలోనూ ఆరితేరిన వాళ్ళే ఉంటారు. ఒక వ్యాపారంలో డబ్బు తీసి ఇంకో దాంట్లో పెట్టినా కూడా సక్సెస్ఫుల్ అవుతారు. ఇలా మన తులా లగ్నానికి బుధాదిత్య యోగం 9 ఏంట్లు ఉంటే అంత అద్భుతంగా పనిచేస్తారట. అలాగే మకరానికి 9 ఏళ్ళు తీస్తే మళ్ళీ కన్యా రాశి. అంటే బుధాదిత్య యోగం కూడా ఒక అద్భుతమైన ప్లేస్లో ఉంటే అది రైజింగే డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని ఎవరు ఆపలేరు. కొంతమంది చూడండి హోటల్ ఇండస్ట్రీలోని మన పక్కన హోటల్లోకి జనాలు ఎక్కువగా వస్తుంటారు, మన దగ్గర మాత్రం జనాలు కనిపించరు. అలాగే బట్టల ఇండస్ట్రీ అంటే క్లాత్ ఇండస్ట్రీ తీసుకోండి, పక్కన బట్టల వ్యాపారస్తుల దగ్గర జనాలు బాగుంటారు, మన దగ్గర జనాలు వస్తూ ఉండరు, ఎవరు రారు, మనం వెయిట్ చేయాలి జనాల కోసం ఉంటారు. 2 పక్క షాపులే. అలాగే మీరు హాస్పిటల్స్ చూడండి, 2-3 హాస్పిటల్స్ పక్కన ఉంటాయి, క్లినిక్స్. ఆ పక్కన డాక్టర్ దగ్గర బోర్డు కింద వస్తుంటే మన దగ్గర ఎవరు రారు. ఇవన్నీ బుధుడికి రవికి సంబంధించిన వ్యాపారం గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే దాన్ని డెఫినెట్గా మనం రీజనింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వగలుగుతాం. ఈ బుధాదిత్య యోగం మీకు ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంది. వంశపారంపర్యంగా వచ్చే వ్యవహారాలు ఏవైతే ఉంటాయో 9 ఇంట్లో కానీ బుధాదిత్య యోగం ఉంటే తండ్రి నుండి మీకు సంక్రమిస్తుంది, మీ నుండి ఫర్దర్ కూడా అదే చదువుకుని దాంట్లో ఒక ఉన్నతమైన శిఖరం చేరుకుంటూ అదే వ్యాపారంలో ముందుకెళ్ళిపోతారు. సో ఇట్లాగే మకర కుంభ లగ్నానికి కుంభానికి పంచంలో కానీ ఉంటే ఇటువంటి బుధాదిత్యం మంచి యోగాన్ని ఇస్తున్నాడు. ఉండే ప్రదేశాన్ని బట్టి కూడా డెఫినెట్గా ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. సో బుధాదిత్య యోగం అనే యోగం ఏదైతే ఉందో వ్యాపార సంబంధించి ఇది 100% నేను చెప్పిన ఈ 6 లగ్నాల వాళ్ళకి పాజిటివ్గా పనిచేస్తుంది.
అండ్ డెఫినెట్గా లైఫ్లో అచీవ్మెంట్స్కి డెఫినెట్గా మీ చేత ఒకసారైనా సరే వ్యాపారం చేయిస్తుంది. తెలియకుండానే వ్యాపారం చేయిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియదు కొన్ని విషయాలు మనం చేస్తామని కూడా మనకు తెలియదు. తెలియకుండానే మన చేత కూడా చేయించేస్తుంది. తెలియదంటే ట్రేడింగ్ మాట. ఇలా షేర్స్లో పెట్టాను అంటారు మీరు. మనకు నిజం వచ్చే జీతం కంటే ఆ షేర్లో పెట్టిన దాంట్లో వచ్చే ప్రాఫిట్స్ ఎక్కువ కనబడుతుంటాయి ఒకసారి. మరి అది వ్యాపారమే, సైడ్ వ్యాపారమే అది. అంచేత ఈ 6 లగ్నాల వాళ్ళకి బుధాదిత్య యోగం చాలా అద్భుతం పనిచేస్తుంది. కాబట్టి ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే మీకు బుధాదిత్య యోగం ఉందా లేదా వ్యాపారం చేయడానికి అన్నది మీ చక్రంలో మేము చూసుకోవాలి. ఒక లేనప్పుడు బుధ మహారదశలో రవి వచ్చినప్పుడు కానీ, రవి మహారదశలో బుధుడు వచ్చినప్పుడు కానీ మీకు దాని యొక్క వాసన మీకు కనెక్ట్ అవుతుంది. అది కూడా మేము సక్సెస్ఫుల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫస్ట్ ఈ వీడియో చూడగానే మీరు చక్కగా వ్యాపారం చేస్తూ మధ్యలో ఉన్న వాళ్ళైతే వ్యాపారం ఎంత ముందుకు వెళ్ళగలుగుతాము, నిజంగా మనకు ఆ వ్యాపారం అనుకూలంగా ఉందా, ఆ వ్యాపారంలో అప్స్ అండ్ డౌన్స్ ఇంకేమైనా ఉన్నాయా అనే అంశం మీద మనం చెక్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు సదా మీ సేవలో మేము ఉంటాం కాబట్టి చెక్ చేసుకుని మీరు వ్యాపారంలో ఒక అడుగు ముందు వేయగలిగితే డెఫినెట్గా యోగంలో వెళ్తారు, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.